ఏపీలో పోలింగ్ ముగిసింది. ఎవరికెన్ని సీట్లు అనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. బెట్టింగులు జోరందుకున్నాయి. పార్టీలు కూడా పోలింగ్ బూతుల వారీగా పోలిన ఓట్లతో కుస్తీ పడుతున్నారు. ఇదంతా పైకి కనిపించే అంశమే అయినప్పటికీ ఈ ఎన్నికల్లో ప్రముఖులు పోటీ చేసిన నియోజకవర్గాల్లోనూ భారీగా పోలింగ్ నమోదు కావడంతో అక్కడేంటి పరిస్థితి అనే ఉత్కంఠ నెలకొంది. సీఎం జగన్మోహన్ రెడ్డి బరిలో ఉన్న పులివెందులలో 81% పైగా పోలింగ్ నమోదు కావడంతో ఈసారి మెజారిటీలో రికార్డ్ బ్రేక్ చేస్తారా లేక ప్రత్యర్థులకు ఓట్లు ఎక్కువగా పడతాయనే చర్చ ఉంది. అలాగే చంద్రబాబు బరిలో ఉన్న కుప్పం నియోజకవర్గంలో కూడా 85% పైగా పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి చంద్రబాబును టీడీపీ శిబిరాన్ని కలవరపెట్టారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఒక రౌండ్లో చంద్రబాబును వెనక్కి నెట్టారు వైసీపీ క్యాండిడేట్. తర్వాత రౌండ్లలో చంద్రబాబు పుంజుకున్నప్పటికీ ఈ పరిణామం ఇప్పటికీ హాట్ టాపిక్కే. తర్వాత 5 ఏళ్లుగా కుప్పంలో వైసీపీ ఎలాంటి ఆపరేషన్ చేపట్టిందో చూసాం. అందుకే ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు వచ్చే ఓట్లు వైసీపీ గండి కొట్టే ఓట్లు ఎన్ని అనే చర్చ రాష్ట్రమంతా సాగుతోంది. పిఠాపురంలో తొలిసారి బరిలో ఉన్న పవన్ కళ్యాణ్ పైన అందరి దృష్టి ఉంది. ఇక్కడ 86% పైగా పోలింగ్ జరిగింది. పవన్ కళ్యాణ్ కోసమే వచ్చారన్నట్లుగా వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల్లో ఓటేయడానికి వచ్చారు ఓటర్స్. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ కూడా 1,00,000 మెజారిటీ అంటూ స్వయంగా ఎన్నికల ప్రచారంలో చెప్పడంతో ఓ విధమైన హైప్ క్రియేట్ అయింది. దీంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు వచ్చే మెజారిటీ బెట్టింగ్ రాయుళ్లకు ముడిసరుకుగా మారింది. టీడీపీ నుంచి బరిలో ఉన్న నారా లోకేష్, నందమూరి బాలకృష్ణలపై కూడా ఇదే విధమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయిన నారా లోకేష్ ఈసారి నెగ్గారనే పట్టుదలతో ఉన్నారు. అందుకే లోకేష్ మంగళగిరిలో గెలుస్తారా, గెలిస్తే మెజారిటీ ఎంత, లోకేష్ ను ఓడించడానికి వైసీపీ వేసిన ఎత్తుగడలేంటి అనే ఆసక్తి నెలకొంది. హిందూపురంలో హ్యాట్రిక్ సాధించాలని బాలయ్య చూస్తున్నారు. 2 సార్లు ఓడించలేకపోయిన బాలయ్యకు ఈసారి చెక్ పెడతామని వైసీపీ చెబుతోంది. దీంతో హిందూపురంలో బాలయ్య పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రెడీగా కడప జిల్లాలో పులివెందుల తర్వాత పొలిటికల్ హైప్ క్రియేట్ చేసిన నియోజకవర్గం కడప పార్లమెంట్. ఇక్కడ వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయనపై కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ అక్కా తమ్ముళ్లలో ఎవరిది గెలుపు, ఎవరికెన్ని ఓట్లు వస్తాయి, ఎవరి ప్లేస్ ఏంటి అనేది కూడా ఒక చర్చగా మారుతున్నటువంటి పరిస్థితి. మరి అక్కడ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ కూడా పోలింగ్ పర్సంటేజ్ మనకి బాగానే నమోదైంది. కాబట్టి ఎవరికి ఎడ్జ్గా అనిపిస్తుందని తెలియజేయడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ కడప నియోజకవర్గం నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. మనం చూస్తున్నాం ఈసారి ఏపీలో పోలింగ్ పర్సంటేజ్ గతమే అత్యధికంగా నమోదైందంటే గతంగానే పోలింగ్ పర్సంటేజ్ అత్యధికంగా నమోదైంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో ప్రముఖులు ఏదైతే కొంతమంది నాయకుల విషయానికి వస్తే ఆయా నియోజకవర్గాలు, పార్లమెంట్ కావచ్చు లేదంటే అసెంబ్లీ కావచ్చు, ఆయా నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ పర్సంటేజ్ బాగానే నమోదైంది. కడప విషయానికి వస్తే పులివెందులలో జగన్, అదేవిధంగా కడప పార్లమెంట్ విషయానికి వస్తే గనక మనకి అవినాష, షర్మిలానా ఎవరి వైపు ఓటర్లు మొగ్గు చూపారు? ఈ పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి ఏ పార్టీ అనుకూలంగా ఉందని ఈక్వేషన్స్ లో ఏ విధంగా కనిపిస్తున్నాయి అనుకోవచ్చు? గత 2004 ఎన్నికల నుంచి కూడా ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న గెలుస్తూ వస్తున్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో గతంలో 2004లో దాదాపు 40,000 ఓట్ల మెజార్టీ గెలుపుతూ ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల అనంతరం కూడా అంతకు రెట్టింపుగా పెరుగుతూనే వస్తుంది అక్కడ మెజార్టీ వైపు కూడా. అయితే ప్రస్తుతం అక్కడి నుంచి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన కూడా గతంతో పోలిస్తే నేటి కూడా దాదాపు 80 పైగానే పోలింగ్ శాతం నమోదైంది. అంటే దాదాపు గతంలో వచ్చినటువంటి మెజార్టీ దాదాపు పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఓటర్లు కూడా స్వచ్ఛందంగా అక్కడ అత్యధికంగా ఓటింగ్ శాతం కూడా పోలింగ్ శాతం నమోదు కావడంతో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి గెలుపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు ఖరారైనప్పటికీ కూడా మెజార్టీ వైపే అందరి దృష్టి కూడా అక్కడ ఉన్నటువంటి ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి మెజార్టీ ఎంత వస్తుంది అనేది కూడా ప్రస్తుతం కీలకంగా మారింది.
ఎందుకంటే అక్కడ నుంచి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా అప్పుడు ఉన్నటువంటి వైఎస్ షర్మిల కూడా ప్రస్తుతం కడప ఎంపీగా బరిలో ఉన్నారు. అయితే అక్కడ ఓటింగ్ శాతం కూడా చీల్చే అవకాశం ఉందని చెప్పి వైఎస్ ఫ్యామిలీలో దాదాపు గత కొంతకాలం చూస్తున్నటువంటి గొడవల్లా కానీ లేదంటే కొంతకాలం నుంచి ఈ ఆధిపత్య పోరు కొనసాగుతున్న తరుణంలో ప్రస్తుతం కడప జిల్లా ఓటర్లు ఇటువైపు మొగ్గు చూపారని కూడా చాలా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముడు కూడా బరిలో ఉన్నారు. ఒక పక్క వైఎస్ అవినాష్ రెడ్డి కానీ లేదంటే షర్మిల కూడా ప్రస్తుతం వీళ్ళు బలాబలాలు కూడా తాము గెలుస్తామని చెప్పి ఫుల్ ధీమాలా కనిపిస్తున్నారు. అయితే ఓటింగ్ శాతం దాదాపు 70 పైగానే నమోదైన క్రమంలో కూడా ప్రస్తుతం అక్కడ ఎప్పుడూ లేని విధంగా కడపలో మనకి జాతీయ నాయకులు రాహుల్ గాంధీ వచ్చారు, అక్కడికి ప్రచారం చేశారు షర్మిల గెలుపు కోసం. ఇటుపక్క అవినాష్ రెడ్డి గెలుపు కోసం ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రచారం చేశారు, గెలిపించాలని చెప్పి పిలుపునిచ్చారు. కానీ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది ఎవరికి అనుకూలమైన అంచనాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. ప్రధానంగా రాహుల్ గాంధీ ఎంతమంది కడప జిల్లా ప్రజలకు ప్రభావం ఉండకపోవచ్చు అనేది కూడా వినికిడి ఉంది. దాదాపు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి కడప జిల్లాకు అడుగుపెట్టిన సందర్భాలు లేవు. కాబట్టి కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించడానికి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లకు హామీలు ఇచ్చేదానికి మాత్రమే రాహుల్ గాంధీ వచ్చారనేది కూడా కడప ప్రజల్లో కూడా తీవ్రంగా అదే కలతీతో ఉందని చెప్పవచ్చు. అయితే ఈ ఓవరాల్ గా చూసుకున్నటువంటి ఓటింగ్ శాతం ప్రస్తుతం ఈ ఊరి మీద ప్రభావం చూపించేది కూడా ఓటర్లు ఎటువంటి సంకేతాలు ఇవ్వకపోవడంతో ప్రధానంగా ఏదైతే ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ప్రస్తుతం టెన్షన్ వాతావరణం కొనసాగుతున్నారు. గతంలో ఎదిగిన వైఎస్ అవినాష్ రెడ్డి మెజార్టీ దాదాపు 3,80,000 పైగానే మెజార్టీ సాధించిన అనుభవం ఉంది. గతంలో పోల్చుకుంటేగిన ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో కూడా అందుకు రెట్టింపుగా విజయం మెజార్టీ సాధిస్తూ వస్తున్నారు. అంటే పోలింగ్ శాతం ఎక్కువ నమోదయ్యే కొద్ది కూడా కేవలం ఇక్కడ ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూడా అతనికి మెజార్టీ కూడా ఎక్కువ సాధిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం షర్మిల కూడా అందుకు గట్టి కొట్టే అవకాశం తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగానే లేదంటే వైఎస్ షర్మిల పదే వైఎస్ఆర్ కుటుంబంలో వైఎస్ వివేక హత్య మీద కూడా ప్రస్తావిస్తూ వస్తున్నారు. మరి ఓటర్ ఎటువైపు మొగ్గు చూపారని కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. రైట్ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. ఏపీలో పోలింగ్ ముగిసింది, ఎవరికి ఎన్ని సీట్లు అనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది ఏపీ వ్యాప్తంగా. బెట్టింగ్లు కూడా జోరందుకున్నాయి. అసలు కూటమి గెలుస్తుందా లేదంటే అధికార పార్టీ మరొకసారి అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అనేది. పార్టీలు కూడా పోలింగ్ బూతుల వారీగా పోలిన ఓట్లతో కుస్తీ పడుతున్నారు. ఇదంతా పైకి కనిపించే అంశమే అయినప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో ప్రముఖులు పోటీ చేసిన నియోజకవర్గాల్లోనూ భారీగా పోలింగ్ నమోదు కావడంతో అక్కడేంటి పరిస్థితి అనే ఉత్కంఠ నెలకొంది. సీఎం జగన్మోహన్ రెడ్డి బరిలో ఉన్న పులివెందులలో 81% పైగా పోలింగ్ నమోదు కావడంతో ఈసారి మెజార్టీలో రికార్డ్ బ్రేక్ చేస్తారా లేక ప్రత్యర్థులకు ఓట్లు ఎక్కువగా పడతాయనే చర్చ కూడా కనిపిస్తోంది. అలాగే చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో కూడా ఈసారి 85% పైగా పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి చంద్రబాబును టీడీపీ శిబిరాన్ని కూడా కలవపెట్టారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఒక్క రౌండ్ విషయానికి వస్తే కనుక వైసీపీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. సో తర్వాత మళ్ళీ చంద్రబాబు పుంజుకోవడం మనకు కనిపించింది. ఇప్పుడు 5 ఏళ్లుగా కుప్పంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, చంద్రబాబు అసలు పట్టించుకోలేదు. మేము వచ్చిన తర్వాతే వాటర్ కానీ లేదంటే అనేక విషయాలు కానీ బస్ స్టాప్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాము, సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు చంద్రబాబు అని చెప్పి ఈ విధంగా వైసీపీ వైనాట్ కుప్పం అంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం, పులివెందలతో పాటు కుప్పాన్ని కూడా, అంటే పులివెందులు ఎట్లాగా వారికి ఎట్లా కంచుకోట కింద ఉందో కుప్పాన్ని కూడా ఆ విధంగానే మార్చుకుంటాము అని చెప్పినటువంటి విషయాల్లో ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరగడం అటు అధికార పార్టీకి ఎడ్జ్ అవుతుందా లేదంటే 1,00,000 మెజారిటీ ఈసారైనా సంపాదించాలి, ఈసారైనా మీరు నాకు ఇవ్వాలి, మీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పినటువంటి చంద్రబాబుకి ఆ 1,00,000 మెజారిటీ కోసం ప్రజలు పట్టం కట్టారా అనేది వేచి చూడాల్సిన అంశం. రెడీగా పిఠాపురంలో తొలిసారి బరిలో ఉన్న పవన్ కళ్యాణ్ పైన అంతర్దృష్టి ఉంది. ఇక్కడ 86% పైగా పోలింగ్ జరిగింది. పవన్ కళ్యాణ్ కోసమే వారు వచ్చారన్నట్లుగా వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల్లో ఓటేయడానికి వచ్చారు ఓటర్స్. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ కూడా 1,00,000 మెజారిటీ అంటూ స్వయంగా ఎన్నికల ప్రచారంలో చెప్పడంతో ఓ విధమైన హైప్ కూడా క్రియేట్ అయింది. దీంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు వచ్చే మెజారిటీ బెట్టింగ్ రాయలకు ముడిసరుకుగా మారింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం. రాజేష్, ఏపీలో
ఏదైతే మెయిన్ క్యాండిడేట్స్ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏ విధంగా ఉందో పిఠాపురానికి ఒక ప్రత్యేక హైప్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే గతంలో భీమవరం, గాజువాక 2 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. అసలు ఆ పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లో నడిపించింది జనసేన అధినాయకత్వం అనమాట. లాస్ట్ మినిట్ వరకు రివీల్ చేయలేదు వాళ్ళ స్ట్రాటజీ అని చెప్పి. పిఠాపురం అని చెప్పారు, వర్మని బుజ్జగించారు, బామాలారు. వర్మ కూడా సానుకూలంగా స్పందించి మద్దతు తెలుపున్నారు. అటుపక్క వంగా గీత కూడా టఫ్ ఫైట్ ఇచ్చున్నారు. లాస్ట్ సభ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడే ఏర్పాటు చేశారు. ఆ సభలో అనేక అంశాల గురించి కూడా ప్రస్తావించారు. పోలింగ్ పర్సంటేజ్ అధికార పార్టీకి ఎడ్జ్ అవుతుంది అనుకోవచ్చా? ఈసారైనా పవన్ కళ్యాణ్ నేను అసెంబ్లీ గేట్ తాకుతాను, మీరందరూ నా దగ్గర రావాల్సిందనే కామెంట్ నిరూపించుకోవడానికి ఏమైనా ఉపయోగపడుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఆశ. ఏవైతే దేశవ్యాప్తంగా జరిగిన 4వ విడత ఎన్నికలకు సంబంధించి ఒక పక్క అంటే ప్రముఖులు అంటే పోటీలో ప్రముఖులు అయితే పోటీ చేస్తున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అయితే బరిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఒక పక్క వైసీపీ నుంచి ఎవరైతే వంగా గీత బరిలో ఉన్నారో అయితే వీరికి పోటీ కోసం ఎవరైతే అంటే ఒక పక్క జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీలో ఉండడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా పిఠాపురం నియోజకవర్గం ఎక్కడా అని చెప్పి చూసిన నియోజకవర్గం చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, సినీ ఆర్టిస్టులు ఒక పక్క హైపరాది, అలాగే ఎవరైతే పృథ్వీరాజ్ అంటే ప్రముఖులందరూ ఒక పక్క ఎవరైతే జానీ మాస్టర్ అంటే వీరందరూ కూడా వీరికి గెలుపు కోసం ప్రచారం చేస్తున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వీరైతే కృషి చేసి చెప్పుకోవచ్చు. అయితే అంటే ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ లేనంత పర్సెంటేజ్ అయితే పెరిగింది చెప్పుకోవచ్చు. అంటే సుమారు 86.67% అయితే పెరిగింది చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటిదాకా చూసుకుంటే అంటే అక్కడున్న స్థానికులు చెప్పిన విషయం అయితే ఇప్పటిదాకా అయితే సుమారు 78 నుంచి 80% వరకు పోలైంది. ఈసారి చూసుకుంటే 86.67% అయితే భారీ స్థాయిలో పోలేని చెప్పుకోవచ్చు. అంటే దీనికి ప్రధాన కారణం ఏవైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బరిలో ఉండడం, వారికి ఓటు వేయడానికి ఒక పక్క హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఇతర దేశాల నుంచి కూడా వచ్చిన పరిస్థితి కనబడింది. అంటే దీనికి ప్రధాన కారణం అయితే ఒక పక్క జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో వారి పోటీ చేయడం, అంటే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి పిఠాపురం ఏవైతే ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పిఠాపురం అభివృద్ధి చేస్తారని చెప్పడం, మరో పక్క గొల్లపురంకు సంబంధించి అంటే అక్కడ ఉన్న ఎవరైతే అంటే దేవాంగులు ఉంటారు, అంటే అక్కడ చేనేత వస్త్రాలు ఉంటారు, అంటే చేనేతలు ఎక్కువ ఉంటారు, అంటే ఆ చేనేతలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఓ పక్క గొల్లపురాలకు సంబంధించి సిల్క్ సిటీ చేస్తారని చెప్పడం, ఎవరైతే అంటే ఉప్పాడు కొత్తపల్లి సంబంధించి అక్కడ మత్స్యకారులు ఎక్కువైతే ఉంటారు, మత్స్యకారులకు ఉపాధి దిశగా కూడా నేను అడుగులు వేస్తానని చెప్పి ఓ పక్క జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చిన నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో ఇటువంటి వ్యక్తి వస్తే ఖచ్చితంగా మాది అభివృద్ధి చెందని చెప్పి అక్కడ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, అలాగే ఎవరైతే ఒక పక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అలాగే ఎవరైతే ఇతర దేశాల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేసిన పరిస్థితి కనబడింది. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే సుమారు 6 గంటల సమయానికి పోలింగ్ ముగిసినప్పటికీ 11 నుంచి 12 వరకు కూడా పోలింగ్ జరిగే పరిస్థితి కనబడింది. అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బరిలో ఉండడం. ఇక్కడ చూసుకుంటే సుమారు 6 నుంచి 7% కూడా పెరిగని చెప్పుకోవచ్చు. అయితే దీనికి అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీలో అంటే వంగా గీత కూడా ఒక పక్క ఎవరైతే అంటే వైసీపీ వంగా గీత ఆమె ఓటును ఎవరైతే ఓట్లను అభ్యర్థించడం, అంటే నేను కూడా సుమారు 5,000 మెజార్టీతో నగ్గుతానని చెప్పి ఒకవైపు ఆమె కూడా ధీమా వ్యక్తం చేయడం. కానీ అక్కడ ఎవరైతే సంబంధించి లోకల్ స్థానికులు కానీ లేకపోతే జనసేన నాయకులు కానీ ప్రధానంగా వారు చెప్పిన అంశం ఒకటే, అంటే ఎవరైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 1,00,000 మెజార్టీతో ఖచ్చితంగా నగ్గుతారు. అంటే ఇక్కడ 2,32,000 వరకు ఓట్ బ్యాంక్ ఉంది. అయితే 2 లక్షల పైబడి ఏవైతే ఓట్లు పడినాయో ఖచ్చితంగా 1,00,000 మెజార్టీ వరకు ఖచ్చితంగా ఎవరైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఓట్లు పడతాయి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ నగ్గుతారని చెప్పి అక్కడ స్థానిక ఓటర్లు అయితే ధీమా కానీ రాజేష్, మనకి వంగా గీత గురించి తెలిసిందే. గత ఎలక్షన్స్ లో గానీ అక్కడ ఆమెకున్నటువంటి పేరు గానీ లేదంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టు గానీ మనకు తెలిసిందే. ఆవిడ కూడా ఇక్కడ శ్రమించకుండా విశ్రాంతి లేకుండా పర్యటనలు చేయడం గానీ ప్రచార సభలో పార్టిసిపేట్ చేయడం గానీ, లాస్ట్ సభ సీఎం కూడా పిఠాపురం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద ఏ విధంగా విమర్శలు చేస్తారో వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు. గతంలో కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వలేదు, ఈసారి కూడా ఛాన్సే లేదంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ లో వైనాట్ 175లో కీలకమైన నియోజకవర్గం పిఠాపురం కూడా కాబట్టి లాస్ట్ సభ సీఎం జగన్ మనం పిఠాపురంలోనే చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇటుపక్క నుంచి మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ చాలా మంది కూడా వచ్చి ప్రచారంలో పార్టిసిపేట్ చేశారు. లాస్ట్ మినిట్ లో చిరంజీవి కూడా వస్తారనుకున్నారు కానీ మనకు కనిపించలేదు, రానని చెప్పి డిక్లేర్ చేస్తున్నారు. ఇదంతా రెండు కూడా సమపాలలో కనిపిస్తున్నాయి. ప్రజల దగ్గర నుంచి ఎటువంటి ఈక్వేషన్స్ వినిపిస్తున్నాయి అనుకోవచ్చు. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బరిలో ఉండడం, అక్కడ అంటే మెగా ప్రిన్స్ సంబంధించి సాయి ధరమ్ తేజ్, అలాగే
అక్కడ ఉన్న అంటే మెగా హీరోస్ అంటే వీరందరూ కూడా అక్కడ ప్రచారంలో పాల్గొనే పరిస్థితి కనబడింది. అంటే ఓ పక్క చిరంజీవి వస్తారన్నప్పటికీ చిరంజీవి అయితే సోషల్ మీడియాలో ఖచ్చితంగా నా తమ్ముడు గెలుస్తాడు, నా తమ్ముడు గెలిపించాలి అని చెప్పి ఓ పక్క వారు సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే వైసీపీకి సంబంధించి వైసీపీ ప్రత్యర్థి వ్యక్తిగా ఉన్న వంగా గీత బరిలో ఉన్నారు. అంటే వంగా గీత సంబంధించి ఏవైతే వైసీపీకి సంబంధించి వంగా గీత బరిలో ఉందో ఆ బహిరంగ సభలోకి సంబంధించి ఎవరైతే వైసీపీకి సంబంధించి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా వారి సభలో కూడా పాల్గొనడం జరిగింది. అంటే అక్కడ పాల్గొన్న నేపథ్యంలో ఎవరైతే వైసీపీకి సంబంధించి వైసీపీ అభ్యర్థి వంగా గీత ఈమె రాజకీయాల అనుభవంతురాలు, అలాగే 2009లో కూడా మీరు చూస్తున్నారు, ఆవిడ ఎంపీగా కూడా 2019లో కూడా మీరు చూశారు. ఇటువంటి వ్యక్తి వస్తే మీకు ఖచ్చితంగా అభివృద్ధి చెందని చెప్పి, అలాగే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఈమెను గెలుపొందిస్తే మీకు ఆమెను డిప్యూటీ సీఎం చేస్తాను ఇక్కడున్న ఎవరైతే జగన్మోహన్ రెడ్డి. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మనం చూస్తున్నాం ఏపీలో పోలింగ్ అయితే ముగిసింది, కానీ ఇంకా అక్కడ ఆ ఎన్నికల హడావడి, ఆ రాజకీయ వాతావరణం అయితే చల్లారినటువంటి పరిస్థితి మనకు కనిపించలేదు. పోలింగ్ అయ్యే వరకు ఒక విధమైన పరిస్థితి, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, లేదంటే ఎవరు ఎక్కువగా స్థానాలు సంపాదించాలి, ఎవరు ఎక్కువగా ఏ నాయకులు ప్రజల్లో ఉంటారు, ఎన్ని సభల్లో పార్టిసిపేట్ చేస్తారు, రోజుకెన్ని బహిరంగ సభల్లో మాట్లాడే సభల్లో ఏ అంశాలు కీలకంగా వెళ్తున్నాయి, మేనిఫెస్టోని ఎంతవరకు తీసుకెళ్తున్నారు, ఇవన్నీ కూడా ఎన్నికల ముందు వరకు కనిపించినటువంటి అంశం. కానీ ఎన్నికల తర్వాత రాజకీయ నాయకుల పని అయితే మనకి కాస్త పక్కన పెడితే బెట్టింగ్ రాయిళ్ళు అయితే హవా కొనసాగుతోంది. ఎందుకంటే ఏ పార్టీకి క్లిస్టర్ క్లియర్ గా మెజారిటీ అనేది మనకి చెప్పలేనటువంటి సిచ్యువేషన్, సైలెంట్ ఓటింగ్ అనేది మనకు కనిపించింది ఏపీలో. ఏ పార్టీ అటు కూటమా లేదంటే అధికార పార్టీ మళ్ళీ హవా సాగిస్తుందా అనే చర్చ అయితే నడిచింది. సో దీనికి మళ్ళీ తోడుగా బెట్టింగ్ రాయలు కూడా హవా సాగుతోంది. కోట్లలో పందాలు నడుస్తున్నాయి, జోరుగా బెట్టింగ్ సాగుతుందని తెలుస్తోంది. మెయిన్ గా కొన్ని నియోజకవర్గాలు సీఎం జగన్ పులివెందులకు సంబంధించి కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ సంబంధించి హిందూపురం, మంగళగిరిలో లాస్ట్ టైం ఓడిపోయినటువంటి లోకేష్ ఈసారి గెలుస్తారా గెలవరా, ఇటువంటి విషయాల్లో ఎంత మెజారిటీ వస్తుంది, ఈ అన్ని అంశాలు కూడా బెట్టింగ్ కారణమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, చిత్తూరు సంబంధించి అప్డేట్స్ తెలియజేయడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు. వర్మ, నియోజకవర్గం ఫలితం పైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో బెట్టింగ్ ఇది కూడా కేంద్రంగా మారిందని చెప్పొచ్చు. ఈసారి కుప్పంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 89.88% అంటే దగ్గర 90% ఓటింగ్ అయితే ఇక్కడ నమోదైంది. గతంతో పోల్చితే అంటే 2019లో పోల్చితే 85.43%, అప్పటితో పోలిస్తే 4.5% ఓటింగ్ అదనంగా నమోదైన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక గత ఎన్నికల్లో చంద్రబాబుకు 1,146,000 ఓట్లు అంటే మొత్తం 55.18% ఓటింగ్ చంద్రబాబుకు రాగా, ప్రత్యర్థి చంద్రమౌళి అంటే ప్రస్తుతం ఎవరైతే ఎమ్మెల్సీ భరత్ పోటీ చేస్తున్నారో వారి తండ్రి గతంలో పోటీ చేశారు. ఆ ఎన్నికల సమయంలోనే ఆయన మరణించారు. ఆయనకు 69.424 ఓట్లు అంటే 30,000 మెజారిటీతో చంద్రబాబు గత ఎన్నికల్లో గెలిచారు. అయితే చంద్రబాబు చూస్తే గతంలో ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో కుప్పం సంబంధించి మెజారిటీ తగ్గుతూ రావడం కూడా టీడీపీలో ఆందోళన రేపిందని చెప్పొచ్చు. దాదాపు 1999 ఎన్నికల్లో చంద్రబాబు దాదాపు 70,000 పైచిలుకు ఓట్లతో అక్కడ గెలవగా, ఆ తర్వాత క్రమంగా ఆ ఓటింగ్ తగ్గుతూ ప్రస్తుతం లాస్ట్ ఇయర్ చూస్తే కేవలం 30,000 ఓట్లతో మాత్రమే చంద్రబాబు గెలవడం జరిగింది. దీంతో ఈసారి ఎలాగైనా చంద్రబాబు నిలువరించాలన్న ఉద్దేశంతో వైసీపీ అనేక ప్రణాళికలు అమలు చేసింది. కుప్పం మేజర్ పంచాయతీగా ఉన్న కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చడం కానీ, స్థానిక ఎన్నికల్లో ఆ మున్సిపాలిటీని గెలుచుకోవడం, స్థానిక ఎంపీసీ జడ్పీటీసీలు ఎక్కువ సంఖ్యలో గెలుచుకోవడంతో ఈసారి ఎలాగైనా కుప్పంలో చంద్రబాబును కట్టడి చేయాలన్న లక్ష్యంతో, అలాగే మెజారిటీ లక్ష్యంతో అక్కడ టీడీపీ ముందుకు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎమ్మెల్సీ కంచెల్ల శ్రీకాంత్ ను ఈసారి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించడంతో ఆయన గత స్థానిక ఎన్నికల్లో ఆయన గెలవడంతో అనంతరం అదే వ్యూహాన్ని కుప్పంలో అమలు చేస్తూ కూడా ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద 1,00,000 మెజారిటీతో చంద్రబాబును గెలిపించాలన్న లక్ష్యంతో టీడీపీ శ్రేణులు పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఏదైతే 89.88% ఓటింగ్ నమోదైన నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి అనుకున్న లక్ష్యానికి దగ్గరగా వెళ్తామని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఒకవేళ మనం వాస్తవంగా అక్కడ రియాలిటీ పరిశీలించినప్పటికీ కూడా గత ఎన్నికలతో పోలిస్తే ఒకవేళ చంద్రబాబు మెజారిటీ పెరుగుతుందన్న విశ్లేషణలే వినిపిస్తున్నాయి. టీడీపీ అంతర్గత అంచనా ప్రకారం కూడా దాదాపు 50,000 నుంచి 60,000 మధ్య చంద్రబాబు మెజార్టీ పెరగచ్చు అని చెప్పి
ఆ పార్టీ నాయకులు కూడా అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక వైసీపీ కూడా మంత్రి పెద్దిరెడ్డి కూడా ప్రత్యేకంగా ఇక్కడ దృష్టి Right. సారించిన పరిస్థితి చెప్పచ్చు. అలాగే పోలింగ్ సందర్భంగా కూడా ఓటింగ్ మేనేజ్మెంట్ లో కూడా పెద్ద స్థాయిలో రెండు పార్టీలు కూడా డబ్బులు పంచిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దీంతో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మెజారిటీ ఎంత ఉంటుందనే దానిపైన ఎక్కువగా బెట్టింగ్లు అయితే నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి బెట్టింగ్లకి సంబంధించి గెలుపు కన్నా కూడా మెజార్టీ పైనే ఎక్కువ కుప్పంలో దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది. రైట్ మరి ఎలా మరి చూద్దాం, ఉంటుందో ఎందుకంటే వచ్చిన 4వ తేదీకి ఎవరి బెట్టింగ్లు ఫలించాయనేది తెలుస్తుంది. ఎందుకంటే కుప్పంలో మీరు చెప్పిన విధంగా పోలింగ్ పర్సంటేజ్ అనేది పడిపోతూ వస్తుంది. దాన్ని ఎన్కాష్ చేసుకుంది అధికార పార్టీ. ఈసారి కుప్పాన్ని కూడా కైవసం చేసుకుంటామని చెప్పి కుప్పం నియోజకవర్గానికి వెళ్ళి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. ఈసారి కుప్పాన్ని కూడా మేము కైవసం చేసుకుంటామని చెప్పి దానిలో భాగంగానే వై నాట్ 175 అనే నినాదాన్ని కూడా తీసుకొచ్చినారు. కానీ ఈసారి దాదాపుగా 89% పోలింగ్ నమోదైందంటే అది ఆల్రెడీ అక్కడ కంచుకోటగా ఉన్నటువంటి చంద్రబాబుకి ప్లస్ అవుతుందా, లేదంటే కుప్పాన్ని కూడా కైవసం చేసుకుంటామనేటువంటి సీఎం జగన్ కి ప్లస్ అవుతుందా, ఆ నియోజకవర్గాన్ని కూడా కంచుకోటను కూడా తీసుకెళ్లి వైసీపీ తన ఖాతాలో వేసుకుంటుందా అనేది మనకు 4వ తేదీన తెలిసేటువంటి అంశం. రెడీగా బాలకృష్ణ మరొక మెయిన్ నియోజకవర్గం ఏదైనా ఉందంటే హిందూపురం నుంచి బాలకృష్ణ మరొకసారి అక్కడ కూటమి అభ్యర్థిగా నిలిచినటువంటి పరిస్థితి. మరి హిందూపురంలో బాలకృష్ణ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ కూడా బెట్టింగ్లు జోరుగా అయితే సాగుతున్నాయి. మరొకసారి బాలకృష్ణ గెలుస్తారా? గతంలో మనం చూస్తున్నాం దూకుడుగా, ఈసారి కూడా అభిమానులపై చేసుకున్నారు, లేకపోతే ఈ విధంగా దురుసుగా మాట్లాడారని ఏదైతే కామెంట్స్ వచ్చాయో గత ఎలక్షన్స్ టైంలో కూడా అదే విధమైన వైఖరి మనకు కనిపించింది. మరి ఈసారి హిందూపురంలో బాలకృష్ణ గెలుపోవటంలో సంబంధించి కూడా జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ రెడీ చేయడానికి మా అనంతపురం ప్రతినిధి రామాంజనేయులు సిద్ధంగా ఉన్నారు. రైట్ రామాంజనేయులు, ఏంటి హిందూపురంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, పోలింగ్ పర్సంటేజ్, అదే విధంగా బెట్టింగ్ రాయలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రామాంజనేయులు ఇక హిందూపురం నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటున్నాం. మనం మెయిన్ క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత టీడీపీలో మెయిన్ లీడర్ అయినటువంటి నందమూరి బాలకృష్ణ యొక్క నియోజకవర్గం హిందూపురంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, పోలింగ్ పర్సంటేజ్, అక్కడ గెలుపోటముల ప్రభావం గురించి తెలియజేయడానికి అనంతపురం ప్రతినిధి రామాంజనేయులు సిద్ధంగా ఉన్నారు. రైట్ రామాంజనేయులు, ఏంటి ఈక్వేషన్స్? ఆశ, హిందూపురంలో బాలకృష్ణ ప్రధానంగా ఈసారి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మూడోసారి కూడా ఆయన గెలవాలనే తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా ఈసారి కొంత ఈక్వేషన్స్ కొంత బాలకృష్ణకి కొంత కష్టంగా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా అక్కడ మైనారిటీ ఓటర్లు ప్రభావితం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈసారి తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కారణంగా గతంలో కంటే కొంత ఈసారి రిజల్ట్ భిన్నంగానే ఉంటుందని చెప్పేసి ఓటర్లు తీర్పు ఇచ్చారని చెప్పేసి రాజకీయ పార్టీలు అంచనాలు వేసుకుంటున్నారు. అయితే ఉన్నటువంటి ఓటర్లలో 2,94,178 మంది ఓటర్లు ఉంటే ఇందులో 77.82% పోలింగ్ శాతం నమోదైంది. అయినప్పటికీ వీటిలో 49,000 దాకా దాదాపు మైనార్టీ ఓటర్లు ఉన్నారు. గతంలో అక్కడ బాలకృష్ణ మీద పోటీ చేసినటువంటి మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ ఈసారి తెలుగుదేశం పార్టీలోకి చేరి మైనార్టీ ఓట్లన్నీ కూడా బాలకృష్ణకే పడాలని చెప్పేసి ఓట్లు వేయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సక్సెస్ కాలేదు అని చెప్పేసి అటువైపున వైసీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. వన్ సైడ్ గా మైనార్టీ ఓట్లన్నీ కూడా వైసీపీకే పడ్డాయని చెప్పేసి అధికారులు పొలిటీషియన్స్ అంతా కూడా అంచనాలు వేసుకుంటున్నారు. అయితే దీంట్లో మాత్రం ఇటువైపుకి వస్తే ఉద్యోగస్తులందరూ కూడా ఇటువైపున వన్ సైడ్ గా టీడీపీకి పన్నాయనేది ఇట్లా ఒకరికొకరు ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నప్పటికీ కూడా ఈసారి కొంత బాలకృష్ణ కంటే గతంలో వచ్చినటువంటి మెజారిటీ కంటే ఈసారి చాలా తక్కువగా మెజారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేశారు. అయితే గతంలో 2019లో 16,000 మెజారిటీ వచ్చింది. వన్ సైడ్ గా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బాలకృష్ణ ఇక్కడ విజయం సాధించారు. అనంతపురం జిల్లాలో 14 స్థానాలకి కూడా
ఉంటే 2 స్థానాల్లో అంటే బాలకృష్ణతో పాటు మరి ఉరవకొండలో పయావుల కేశవ్ వీళ్ళిద్దరూ మాత్రమే ఇక్కడ గెలవగలిగినారు. ఇందులో బాలకృష్ణ ప్రధానంగా 16,000 రైట్. ఓట్ల మెజారిటీతో ఎన్నికల్లో నెగ్గారు. అయినప్పటికీ కూడా ఈసారి బాలకృష్ణకి కొంత మెజారిటీ తగ్గే అవకాశాలు అయితే బాగా పూర్తిగా కనిపిస్తున్నాయని, గెలుపు ఖచ్చితంగా కొంత అన్నప్పటికీ కూడా మెజారిటీ మాత్రం కొంత తగ్గుతాది. ఈసారి బాలకృష్ణకి కొంత కష్టంగానే ఉంటది అన్న టాక్ అయితే వినిపిస్తుంది ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామాంజనేయులు. రైట్, మనం చూస్తున్నాం ఏపీలో పోలింగ్ అయితే ముగిసింది. రాత్రి 12 గంటల వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు ఈసారి బారులు తీరినటువంటి పరిస్థితి. వర్షానికి కూడా ఎక్కడా లెక్క చేయకుండా పక్కన రాష్ట్రాలనే కాదు ఎన్ఆర్ఐ ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఈసారి కీలకంగా మారింది ఏపీ ఎన్నికల్లో. మరి ఈ పోలింగ్ పర్సంటేజ్ పెరగడం దేనికి సంకేతం అనేది కీలకంగా మారింది. గతంలోనే 78.86% వచ్చినప్పుడే ఈ స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి అది అధికార పార్టీకి అడ్వాంటేజ్గా అవుతుంది అని చెప్పినటువంటి అంచనాలు మనం చూసాము. అదే లెక్క కరెక్ట్ అయింది. 151 మెజారిటీతో వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది. మరి గతం కన్నా ఈసారి 81% పోలింగ్ నమోదైందని చెప్పి ఈసీ చెప్పడం జరిగింది. దాదాపుగా మరి 81% పోలింగ్ పర్సంటేజ్ జరిగింది అంటే అది అధికార పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందా లేదంటే ప్రతిపక్ష పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందా? గతంలో చెప్పినటువంటి ఈక్వేషన్స్ ఈసారి కూడా ఫలిస్తాయనేది మనం వేచుడాల్సిన పరిస్థితి. సో ఇదే మెయిన్ లీడర్స్ విషయంలో కూడా పోలింగ్ పర్సంటేజ్ అనేది గతంలో కంటే ఎక్కువగా నమోదైనటువంటి పరిస్థితుల్లో అది ఆల్రెడీ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేకి ప్లస్ అవుతుందా లేదంటే అధికార పార్టీ ప్రతిపక్ష కూటముల మీద ఏదైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అనే అంశాలు తెలియరావాల్సి ఉంది. ఇదన్నిటికీ ప్రశ్నలకు కూడా మనకి 4వ తేదీన సమాధానం దొరుకుతుంది. ఇక విజయవాడలో పోలింగ్ పర్సంటేజ్ ఏ విధంగా సాగింది, అక్కడ గెలుపోటములు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే విజయవాడ నియోజకవర్గం మనకి తెలుసు, అక్కడ 3 రాజధానులు అనే అంశం చాలా కీలకంగా మారింది. విజయవాడ రైతులు కానీ అమరావతి రైతులు కానీ ఈ విధంగా ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేలు కూడా తారుమారయ్యారు, ఆ యొక్క ఎమ్మెల్యే స్థానం నుంచి బయటకు వచ్చాడు, ఇవన్నీ చూస్తున్నాం. మరి అక్కడ ఏ విధంగా ఉన్నదని తెలియజేయడానికి హరీష్ సిద్ధంగా ఉన్నారు. హరీష్, మొత్తంగా విజయవాడలో కావచ్చు కృష్ణ మొత్తం ఏపీకి సంబంధించి ఈక్వేషన్స్ ఎట్లా కనిపిస్తున్నాయి? దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా అందరి దృష్టి ఏపీ పైనే ఉంది. నేను ఏపీ సీఎం జగన్ చేసినటువంటి కామెంట్స్ ఐపాక్ ప్రతినిధులతో కలిసిన తర్వాత మరొకసారి ప్రభంజనం సృష్టించబోతున్నాం, దేశం మొత్తం మన వైపు చూస్తున్న కామెంట్స్ తర్వాత ఇంకాస్త హాట్ టాపిక్ గా మారింది ఏపీ అనేది. సో ఈక్వేషన్స్ ఏంటి? ఆశ, ప్రస్తుతం పోలింగ్ శాతం పెరుగుదల దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది అన్నటువంటి ఒక రికార్డు నమోదైనటువంటి నేపథ్యంలో ప్రముఖులు పోటీ చేసినటువంటి స్థానాల్లో కూడా భారీ ఎత్తున పోలింగ్కి సంబంధించినటువంటి పర్సంటేజీ నమోదు కావడం కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటుగా ప్రతిపక్ష నేత చంద్రబాబు వంటి కీలకమైనటువంటి నేతలు పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పోలింగ్కి సంబంధించినటువంటి పర్సంటేజీ నమోదైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈసారి మాత్రం విజయవాడతో పాటుగా కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కావచ్చు, కీలకంగా మారినటువంటి కృష్ణా, గుంటూరు జిల్లాలకు, ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో రాజధానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ అనేది కూడా పెద్ద ఎత్తున ఉంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందులో భాగంగానే 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే చర్చగా మారినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు అమరావతిగా ఉన్నటువంటి రాజధాని మార్పుకు సంబంధించినటువంటి అంశం తీవ్ర స్థాయిలో దుమారాన్ని రాజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రభావం కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లా పైన కూడా ఉంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయం విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాజధానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశం. ఈ అంశాన్ని కేంద్రంగా చేసుకుని ఎన్నికలకు వెళ్లేందుకు కూడా ప్రతిపక్ష కూటమికి సంబంధించినటువంటి నేతలు ప్రయత్నాలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. రాజధాని కాకుండా, అమరావతి కాకుండా 3 ప్రాంతాలలో రాజధాని ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజీ పెరిగింది. ఆ పెరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజీ ఎటువైపు ఉంటుంది? ప్రధానంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ కూడా చూసుకుంటే పెద్ద ఎత్తున నమోదైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రత్యేకంగా మహిళలు, యువత ఎక్కువ మంది వచ్చి ఓటింగ్ నమోదు చేసినటువంటి, పోలింగ్ నమోదైనటువంటి సిచ్యువేషన్. సో ఈ అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటే కనుక ఓటింగ్ పర్సంటేజ్ ఎవరికి అనుకూలంగా ఉంటుందన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఆశ.
రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మనం చూస్తున్నాం ఏపీ వ్యాప్తంగా పోలింగ్ అయితే అయిపోయింది కానీ ఇంకా ఆ హడావిడి లేదంటే రాజకీయ చర్చ అయితే ఆగలేదు. పోలింగ్ పర్సంటేజ్ పెరగడాన్ని అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్షం ఉన్నటువంటి కూటమి పార్టీలు కూడా ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. ఈ పోలింగ్ పర్సంటేజ్ మాకే ఫలితాన్ని ఇస్తోంది. ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి ఓటర్స్ అందరూ కూడా గంపగుత్తగా వచ్చి మాకు ఓటేశారని చెప్పి అధికార పార్టీ చెప్తూ ఉంటే, లేదా అధికార పార్టీ మీద అయితే విమర్శలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా చూసుకొని ఓటర్లు ఈసారి అంతెత్తున పోటెత్తారు. ఓటు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి కూడా వచ్చి ఓటేయడానికి కారణం అది కేవలం కూటమికి మాత్రమే ప్లస్ అవుతుందంటూ చెప్తున్నారు. ఈ రెండు ఈక్వేషన్స్ లో అటు బెట్టింగ్ రాయిళ్లు కూడా ఊపందుకుంటున్నారు. కోట్లలో ఏపీ రాజకీయాల్లో గెలుపోటములపై బెట్టింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం మరి 4వ తేదీన ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది, ఏ పార్టీ అధికారంలో రాబోతుంది, ఏ నాయకులు గెలవబోతున్నారు, ఏ నాయకులు ఓడిపోబోతున్నారు, ఈక్వేషన్స్ కూడా తెలుస్తాయి. కాబట్టి వెయిట్ చేద్దాం.